ఇప్పుడే సమర్పించే మార్కెట్ సెట్ లో స్వాగతం. ఇక్కడ నిన్న మనం చూసాం, ట్రంప్ గారి స్టేట్మెంట్ ఏదైతే ఉందో ఒక యూటర్న్ టైప్ ట్విట్టర్ లో ట్వీట్ చేయడం జరిగింది. సో మోదీ గారు నాకు చాలా దోస్తు, ఇండియా కూడా ఒక మంచి ఫ్రెండ్లీ కంట్రీ అన్న ఒక స్టేట్మెంట్ ఇవ్వడం తోటి ఒక యూటర్న్ టైప్ ఆఫ్ టారిఫ్స్ ఏదైతే ఉందో అది వస్తుంది అని ఆశతోటి ఈ రోజు మార్కెట్ చాలా చాలా స్ట్రాంగ్ గా ఓపెన్ అవటం చూసాం. ఎస్పెషలీ లాస్ట్ 2 days గా చాలా చాలా షార్ట్ కవరింగ్ మనకి ఐటీ నేమ్స్ లో కనపడింది. మనం చూసాం, ఇన్ఫోసిస్ బైబ్యాక్ అనౌన్స్మెంట్ చేస్తే నిన్న ఒక బిగ్ ర్యాలీ రావటం చూసాం ఐటీ నేమ్స్ లో. ఈ రోజు కూడా ఫాలో ఆన్ బయింగ్ రావటం చూసాం. మార్కెట్ లో ఎంత షార్ట్ ఉంది అంటే కనుక ఆ షార్ట్ కవరింగ్ అట్లీస్ట్ 3-4 days పట్టే అంత షార్ట్ మార్కెట్ లో ఉందన్నటికి దీనికి క్లియర్లీ అర్థమవుతుంది. ఎందుకంటే జనరలీ సెక్టర్ రొటేషన్ 1 or 2 days ఉంటుంది, బట్ ప్రాబ్లీ ఐటీ చూస్తే కనుక ఇంకా ఇక్కడ నుంచి కూడా కొద్దిగా అప్ మూవ్ వెళ్ళే ఛాన్సెస్ ఉంది అన్న ఒక ఫీల్ మనకు కనపడుతుంది. సో ఈ నేపథ్యంలో నిఫ్టీ 25,000 మార్క్ ని రోజు ఆల్మోస్ట్ కొద్దిగా టచ్ అవటం చూసాం. 25,035 హై దాకా వెళ్ళటం చూసాం. అండ్ క్లోజింగ్ వచ్చేసరికి 110 పాయింట్స్ ప్లస్ తో 24,970 దగ్గర క్లోజ్ అవటం చూసాం. సో గుడ్ థింగ్ ఏంటంటే మనం వే అబౌట్ 20-day మూవింగ్ యావరేజ్ ట్రేడ్ అవుతున్నాం. 24,772 డెఫినెట్లీ అది ఒక కీ సపోర్ట్ పాయింట్ గా ఉంటుంది షార్ట్ టర్మ్ లో. ఇంతకుముందు మనం 24,450 అనుకుంది, కాస్త ఇప్పుడు 24,770కి పైకి రావటం చూస్తాం సపోర్ట్ పాయింట్. అట్ ద సేమ్ టైం మనకి రెసిస్టెన్స్ అనేది 25,153 ఏదైతే స్వింగ్ హై ఉందో, ఇన్ కేస్ అది క్రాస్ అవుతేనే నెక్స్ట్ లెగ్ ఆఫ్ ర్యాలీ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఆ ర్యాలీ 25,500 నుంచి 26,000 వరకు కూడా నెక్స్ట్ వెళ్ళే ఛాన్స్ ఉంటాయి, ప్రొవైడెడ్ 25,153 పైన డిసెసివ్లీ 1 or 2 days క్లోజ్ అయితేనే ఈ ర్యాలీ అనేది వచ్చే ఛాన్స్ ఉంటుంది. అదర్వైజ్ రేంజ్ చాలా చాలా సింపుల్. ఇప్పుడు చెప్పడం 24,770 సపోర్ట్ పాయింట్ అండ్ 25,153 రెసిస్టెన్స్ పాయింట్. డెఫినెట్లీ మనం హై ఎండ్ ఆఫ్ ద రేంజ్ లోకి వెళ్తున్నప్పుడు కొద్దిగా సెల్ ఆఫ్ అనేది వస్తుంది, ఫ్రెష్ బయింగ్ అనేది ఆగిపోతుంది కాబట్టి. సో స్ట్రాటజీ డెఫినెట్ గా బై ఆన్ డిప్స్ అనేది మనం ఉపయోగించాలి. ఎందుకంటే 24,700 ఒక క్లియర్ సపోర్ట్ ఉంది కాబట్టి మేబీ ఒక 150-200 పాయింట్స్ ఇన్ కేస్ మార్కెట్ పడింది అంటే కనుక ఒక మంచి బయింగ్ ఆపర్చునిటీ అవుతుంది. అట్ ద సేమ్ టైం 25,153 బ్రేక్అవుట్ వచ్చినాక అక్కడ కొన్నా కూడా మనకి 300-400 పాయింట్స్ అప్ సైడ్ వచ్చే ఛాన్స్ ఉంది. ట్రేడర్స్ ఎవరైతే రిస్క్ తీసుకోదలుచుకుంటారో మేబీ ఈ స్ట్రాటజీని అనేది మనం అవలంబించాలి. ఇక ఈరోజు మోస్ట్ ఆఫ్ ద సెక్టర్స్ లో పాజిటివిటీ అనేది రావటం చూసాం, ఎక్సెప్ట్ ఫర్ ఆటో. ఎందుకంటే ఆటో గత కొంతకాలంగా మంచి ర్యాలీ రావటం చూసాం. వాటిల్లో న్యాచురలీ ప్రాఫిట్ వస్తుంది, ఎందుకంటే ఫ్రెష్ మనీ మార్కెట్ లోకి ఒకవేళ వచ్చినా కూడా సెక్టర్ రొటేషన్ లోనే ఎక్కువ ఉంటుంది. సో మోస్ట్లీ ఒక సెక్టర్ నుంచి ఒక సెక్టర్ కి మూవ్ అవుతూ ఉంటుంది మనీ. కాబట్టి ఈరోజు క్లియర్ గా ఆటో నుంచి ఐటీలోకి ఈరోజు మూవ్ అన్నట్టు మనకు కనిపిస్తుంది. ఇక పిఎస్యు నేమ్స్ చాలా మటుకు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ డిఫెన్స్ కానీ, బ్యాంకింగ్ కానీ, రైల్వేస్ కానీ, సో మోస్ట్ ఆఫ్ ద పిఎస్యు నేమ్స్ లో ఈరోజు ఒక మంచి ర్యాలీ రావటం చూసాం. ముందుగా నిఫ్టీ కాంపోనెంట్ చూస్తే కనుక బిఎల్ బిగ్గెస్ట్ గెయినర్ 4.3%. దాని తర్వాత మనం అనుకున్న ఐటీ సెక్టర్ విప్రో, హెచ్సిఎల్ టెక్, టీసీఎస్, ఇన్ఫోసిస్ ఇవన్నీ కూడా బియాండ్ 2% దాకా పెరగటం చూసాం. ఇక బ్యాంకింగ్ ఫైనాన్షియల్స్ లో ఈరోజు మేబీ కొద్ది షార్ట్ కవరింగ్ వచ్చిందని చెప్పాలి. ఎందుకంటే బ్యాంక్ నిఫ్టీ స్టిల్ కొద్ది వీక్ గా ఉన్నప్పటికీ నేమ్స్ లైక్ హెచ్డిఎఫ్సి లైఫ్, బజాజ్ ఫైనాన్స్ లాంటి స్టాక్స్ లో కొద్దిగా షార్ట్ కవరింగ్ అనేది రావటం చేసాం. అదేవిధంగా ఎఫ్ఎంసీజీ నేమ్స్, నెస్లే లాంటి స్టాక్స్ లో పాజిటివిటీ అనేది రావటం చేసాం. ఇందాక చెప్పిన పిఎస్యు నేమ్స్ లో కోల్ ఇండియా లాంటి స్టాక్స్ కూడా కొద్ది పాజిటివ్ గా ట్రేడ్ అవటం చేసాం. ఇక వీక్ అయిన నేమ్స్ లో ఆల్ ఆటో నేమ్స్ నెగటివ్ ఈరోజు. సో ఎంఎండ్ఎం బిగ్గెస్ట్ లూజర్ 2.48%. మారుతి, బజాజ్ ఆటో, హీరో మోటార్, టాటా మోటార్ అన్ని కూడా చాలా చాలా వీక్ గా ట్రేడ్ అవుట్ అని చేసాం. ఆఫ్ కోర్స్ బియాండ్ 2% ఏది పడలేదు ఎక్సెప్ట్ ఫర్ ఎంఎండ్ఎం. అండ్ కొన్ని నేమ్స్ లైక్ ఎటర్నల్, ట్రెంట్, పవర్ గ్రిడ్ లాంటివి చాలా చాలా స్వల్పంగా నష్టపోవడం చేసాం. ఇక మెటల్ స్పేస్ కొద్దిగా వీక్నెస్ అనేది ఎగ్జిబిట్ చేయడం చేసాం. ఇక బ్యాంక్ నిఫ్టీ దో మనకి 3 days హై పైన క్లోజ్ అయినప్పటికీ ప్రాబ్లీ ఐ థింక్ 20-day మూవింగ్ యావరేజ్ మార్క్ ని మాత్రం ఇంకా బ్రీచ్ కాలేకపోయింది. సో 54,630 ఈ రోజు హై 54,707 దాకా వెళ్ళటం చేసాం. బట్ క్లోజింగ్ 54,530. బట్ మోర్ ఆర్ లెస్ కొంచెం బెటర్ గా పర్ఫార్మ్ చేసింది ఈ రోజు అని చెప్పాలి కంపేర్ టు నిఫ్టీ. సో ఆల్ దీస్ డేస్ చాలా చాలా అండర్ పర్ఫార్మెన్స్ ఉన్న బ్యాంక్ నిఫ్టీ ఈరోజు బెటర్ గా ఉందని చెప్పాలి. ఏదైనప్పటికీ ఇంకా బ్యాంక్ నిఫ్టీ బై ఆన్ డిప్ స్ట్రాటజీకి రాలేదు. రీజన్ ఏంటంటే 54,630 పైన క్లోజ్ అవుతేనే నెక్స్ట్ లెగ్ ఆఫ్ ర్యాలీ వచ్చే ఛాన్సెస్ మనకు కనిపిస్తుంది కాబట్టి దానికోసం వెయిట్ చేయాలి. బట్ అగైన్ సపోర్ట్ పాయింట్ 3-day లో ఏదైతే ఉందో 54,067, అంటే ఇక్కడ నుంచి ఒక 450 ఆర్ 500 పాయింట్స్ కిందకు వస్తే కనుక ఒక క్లియర్ సపోర్ట్ జోన్ లోకి వస్తుంది. సిమిలర్లీ 53,613 అనేది 200-day మూవింగ్ యావరేజ్. ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ 900 పాయింట్స్ కింద ఉంది 200-day మూవింగ్ యావరేజ్. సో హోప్ఫుల్లీ 54,700 పైన రేపు క్లోజ్ అవుతుంది అని అనుకుంటే కనుక 55,300 ఆర్ 55,700 దాకా కూడా నెక్స్ట్ ర్యాలీలో వెళ్ళే ఛాన్సెస్ మనకు కనిపిస్తుంది. సో ఆల్ దీస్ డేస్ అండర్ పర్ఫార్మెన్స్ ఉంది కాబట్టి ప్రౌడ్ పర్ఫార్మెన్స్ వస్తుందా బ్యాంక్ నిఫ్టీలో
చాలా చాలా కాషియస్ గా వెయిట్ చేయాలి. ఒకవేళ మంత్ ఎండ్ ఎవరన్నా ప్లే చేయాలి బ్యాంక్ నిఫ్టీలో ఉంటే కనుక క్లియర్లీ 54,500 కాల్ ఆప్షన్ తీసుకుంటే కనుక ప్రాబ్లీ ఆ ఆప్షన్ ప్రైస్ ఏదైతే ఉందో ఐ థింక్ ప్రీమియం అదే లాస్ ఉంటుంది. కాబట్టి ఒకవేళ కొద్దిగా రిస్కీ బెట్ లాగా అవుతుంది అయినప్పటికీ వన్ షుడ్ ట్రై టు బై బ్యాంక్ నిఫ్టీ త్రూ ఆప్షన్స్ అని చెప్పొచ్చు. సో ఇందాక అనుకున్నట్టు PSU నేమ్స్ దే ఆర్ డన్ గుడ్. సో కెనరా బ్యాంక్ బిగ్గెస్ట్ గెయినర్ 2.4%. అఫ్ కోర్స్ ప్రైవేట్ బ్యాంక్స్ కూడా మేమేం తక్కువ కాదన్నట్టు అవి కూడా పెరగటం చేసాం. ఏయూ, ఫెడరల్, పిఎన్బి క్లోజ్ టు 2.2%. అగైన్ SBI, బ్యాంక్ ఆఫ్ బరోడా ఇవన్నీ కూడా పెరగటం చేసాం. సోల్ లూజర్ ఈజ్ ఓన్లీ IDFC ఫస్ట్ అబౌట్ 1% దాకా కరెక్ట్ అవటం చేసాం. అఫ్ కోర్స్ లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ లో చాలా చాలా అప్ మూవ్ అవటం చేసాం. ఇట్స్ ఓన్లీ రిట్రేస్మెంట్ అని చెప్పాలి. ఇక మనకి F&O నేమ్స్ లోకి వెళ్ళి చూస్తే కనుక ఇట్ వాస్ ఐటీ ప్రైవేట్ ఆర్ మిడ్ క్యాప్ ఐటీ నేమ్స్ చాలా చాలా మంచి బిహేవియర్ రావటం చేసాం. మేబీ ట్రంప్ అండర్స్టాండింగ్ విత్ ఇండియా ఏదన్నా ఒకవేళ కనుక టారిఫ్స్ అన్ని కూడా రివర్స్ అవుతే ప్రాబ్లీ ఐటీ స్పెండింగ్ అనేది కూడా మళ్ళీ వస్తుందని, ఎస్పెషలీ మిడ్ క్యాప్ ఐటీ ఎక్కడైతే ఫారెన్ ప్రాజెక్ట్స్ ఉన్నాయో వాటిలో ఒక మంచి అప్మూవ్ రావటం చేసాం. స్టాక్స్ లైక్ OFSS 10% పెరగటం చేసాం. పర్సిస్టెంట్ సిస్టమ్ కానీ, టాటా ఎలక్సీ కానీ, కోఫోర్జ్ కానీ, సైంట్ కానీ, ఎంఫసిస్ BFL ఎనీవేర్ బిట్వీన్ 3 to 6% దాకా పెరగటం చేసాం. అదేవిధంగా ఇందాక అనుకున్న డిఫెన్స్ నేమ్స్ మోస్ట్లీ ఈరోజు పెరగటం చేసాం. BDL కానీ, ఇన్ఫాక్ట్ మజగాన్ డాక్ షిప్పింగ్ నేమ్స్ లో, అదేవిధంగా ఇందాక అనుకున్న నిఫ్టీలో ఉన్న స్టాక్ NBCC కానీ, మోస్ట్ ఆఫ్ ద నేమ్స్ లైక్ BHEL అన్ని సెక్టర్స్ నుంచి కూడా పెరగటం చేసాం. కొన్ని స్టాక్ మార్కెట్ రిలేటెడ్ నేమ్స్ ఇన్ఫాక్ట్ HCL కూడా, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ కూడా ఈరోజు పెరగటం చేసాం. అండ్ ప్రైవేట్ బ్యాంక్స్ ఇక్కడ కూడా డామినెన్స్ వాటిని కన్వర్ట్ చేయండి. SBI క్రెడిట్ కార్డ్ ఈరోజు పెరగటం చేసాం. బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇవన్నీ కూడా, యూనియన్ బ్యాంక్ బిట్వీన్ 4.5% దాకా కూడా పెరగటం చేసాం. ఇక స్టాక్ మార్కెట్ రిలేటెడ్ నేమ్స్ కొన్ని పెరగటం చేసాం. Angel One లాంటివి, లేదంటే 360 డిగ్రీస్ లాంటి స్టాక్స్. ప్రాపర్టీ నేమ్స్ ఐ థింక్ రేట్ సెన్సిటివ్స్ ఎక్కడైతే ఉన్నాయో అవి కూడా ఈరోజు పెరిగాయి. ప్రాపర్టీ స్టాక్స్ లైక్ గోద్రేజ్ ప్రాపర్టీస్ కానీ, హాస్పిటల్ నేమ్స్ లైక్ ఫోర్టీస్, కొన్ని అదర్ హైబిటా నేమ్స్ లైక్ కే ఫిన్టెక్ కానీ, సలోరా ఇండస్ట్రీస్, సోలార్ ఇండస్ట్రీస్, పేటిఎం, PFC ఇవన్నీ కూడా కొద్ది పాజిటివ్ గా ట్రేడ్ అవటం చేసాం. నెగటివ్ లో ట్రేడ్ అయిన నేమ్స్ మనం చూస్తే కనుక ఐ థింక్ BSC 3.5% దాకా క్రాక్ అవటం చేసాం. దట్స్ ద బిగ్గెస్ట్ లూజర్. సో ప్రాబ్లీ లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ కి ఒక ర్యాలీ వచ్చింది. ఈ రోజు ప్రాఫిట్ బుకింగ్ అని చెప్పాలి. 2090 నుంచి 2380 దాకా వెళ్ళినాక ఈ రోజు ఒక 3% కరెక్ట్ అవటం చేసాం. అదేవిధంగా FMCG నేమ్స్ లో డిమార్ట్ కొద్ది వీక్ గా ట్రేడ్ అవటం చేసాం. అండ్ ఆటో నేమ్స్ ఎక్కడైతే మనం ఫ్రంట్ లైన్ అనుకున్నాం ఇక్కడ కూడా కొద్ది వీక్ గా ట్రేడ్ అయ్యాయి. TVS మోటార్స్ లాంటి స్టాక్స్. అండ్ గోల్డ్ వెల్డింగ్ రిలేటెడ్ కంపెనీస్ లైక్ ముత్తూట్ ఫైనాన్స్, మన్నాపురం లాంటి కొద్దిగా వీక్నెస్ అనేది ఎగ్జిబిట్ చేయడం చేసాం. అండ్ అదర్ నేమ్స్ క్యాపిటల్ గుడ్స్ లో ప్రాబ్లీ సిమెంట్స్ లాంటి స్టాక్స్ లో అండ్ క్రాంప్టన్ గ్రీవ్స్ లాంటి వాటిలో కొద్దిగా సెల్లింగ్ అనేది మనకి రావటం చేసాం. ఆఫ్ కోర్స్ అశోక్ లీలాండ్ కొద్దిగా రిట్రేస్ అవటం చేసాం. ఇక క్యాష్ సెగ్మెంట్ లోకి వెళ్ళి చూస్తే కనుక ఎగ్జాక్ట్లీ అమెరికాకి ఎక్స్పోజర్ ఎక్కువ ఉన్న కంపెనీస్ లో చాలా చాలా అప్మూవ్ రావటం చేసాం ఈ రోజు. మోస్ట్ ఆఫ్ ద నేమ్స్ లైక్ ప్రాబ్లమ్ మనం చూస్తే కనుక ఫీడ్ కంపెనీస్, అవంతి ఫీడ్ లాంటివి, అదేవిధంగా ఆఫ్ కోర్స్ ష్రింప్ ఫీడ్, టెక్స్టైల్, స్పెషాలిటీ కెమికల్స్ చాలా చాలా అప్ మూవ్ రావటం చేసాం ఈరోజు. ఇవన్నీ కూడా అమెరికా బిజినెస్ లో ఐ థింక్ ఎక్కువ వాటా ఉంది కాబట్టి ఫస్ట్ గా మనం చూస్తే కనుక అవంతి ఫీడ్ ఒక హ్యూజ్ గ్యాప్ అప్ అండ్ ప్రైస్ వాల్యూమ్ బ్రేక్అవుట్. సో ఈ స్టాక్ జనరలీ వాల్యూమ్ మనకి 3 to 4 lakhs అయ్యేది, ఈరోజు 1.9 crores వాల్యూమ్ జరగటం చేసాం. 12% దాకా పెరగటం చేసాం. అదేవిధంగా గర్వారే హైటెక్ ఈ రోజు మళ్ళీ ఒక 10% పెరిగింది. దీనిలో మనం గమనించాల్సింది ఏంటంటే మోర్ దాన్ 45% వాళ్ళ రెవెన్యూస్ అమెరికా నుంచి ఉన్నాయి కాబట్టి ప్రాబ్లీ ఈ రోజు ట్రంప్ నుంచి పాజిటివిటీ ఏమైనా వస్తుందని వార్త రావడంతో ఈ స్టాక్స్ చాలా చాలా పెరిగాయి. అదేవిధంగా లాట్ ఆఫ్ టెక్స్టైల్ నేమ్స్ లైక్ బాంబే డైయింగ్ కానీ, వర్ధమాన్ టెక్స్టైల్స్ కానీ, అదేవిధంగా స్పెషాలిటీ కెమికల్స్ లో క్యామ్లిన్ ఫైన్ కానీ, ఐటీ నేమ్స్ లో జెన్ టెక్నాలజీస్ 5% అప్పర్ సర్క్యూట్, సిగ్నిటీ ఆల్మోస్ట్ 4.5% దాకా పెరగటం చేసాం. అండ్ టెక్స్టైల్స్ లోనే మళ్ళీ చూస్తే కనుక కైటెక్స్ గార్మెంట్ అండ్ రియాలిటీలో ప్రాబ్లీ శోభా, ఫార్మా నేమ్స్ ఈ రోజు కొంచెం మంచి అప్మూవ్ రావటం చేసాం. సో లాట్ ఆఫ్ నేమ్స్ లైక్ ఒకాడ్ కానీ, SMS కానీ, లేదంటే మొరపెన్ ల్యాబ్స్ ఇవన్నీ కూడా ఒక మంచి అప్మూవ్ రావటం చేసాం. ఇక డిఫెన్స్ నేమ్స్ లో అపోలో, మైక్రాన్ లాస్ట్ 2 days కరెక్షన్ తర్వాత ఈ రోజు ఒక 3% వరకు కూడా అప్మూవ్ రావటం చేసాం. ఇక వీక్ అయిన నేమ్స్ లో ఐ థింక్ ఇట్స్ ఓన్లీ ప్రాఫిట్ బుకింగ్. ఎక్కడైతే లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ గా ఒక బిగ్ మూవ్స్ ఉన్నాయో వాటిల్లో ప్రాఫిట్ బుకింగ్ రావటం చేసాం. ప్రిక్యాప్ ఫర్ ఇన్స్టెన్స్ చూస్తే కనుక 10% డౌన్ రావటం చేసాం ఈ రోజు. బట్ లాస్ట్ 2 days గా మనం చూస్తే కనుక 170 నుంచి 260 ఆల్మోస్ట్ క్లోజ్ టు 30-35% దాకా పెరిగిన స్టాక్ ఈరోజు 10% రిట్రేస్ అయింది. అదేవిధంగా JM ఫైనాన్షియల్స్ కానీ, శాంతి గేర్ కానీ, FIM కానీ, ఎలెక్స్ కెమికల్, సో లాస్ట్ 4-5 days లో పెరిగిన నేమ్స్ ఇవన్నీ కూడా. స్విగ్గీ ఇన్ఫాక్ట్ ఒక 2% దాకా క్రాక్ అవటం చేసాం. ఎంఏ ఆర్గానిక్స్, విమ్తా ల్యాబ్స్ ఇవన్నీ కూడా లాస్ట్ 7-8 సెషన్స్ లో బాగా పెరిగిన నేమ్స్. ఇన్ఫాక్ట్ స్పెక్ లాంటి స్టాక్స్ ఇవన్నీ కూడా కొద్దిగా వీక్ గా ట్రేడ్ అవటం చేసాం.
సో ఈ రోజు మనం స్టాక్ ప్రాబ్లీ ఎక్కడైతే మంచి యాక్షన్ ఉందో ఆ స్టాక్స్ మనం చూస్తే కనుక 2 స్టాక్స్ మనం చూస్ చేయడం జరిగింది. వన్ ఈజ్ అవంతి ఫీడ్స్. సో ఆ స్టాక్ మనం చూస్తే కనుక 200 మూవింగ్ యావరేజ్ పైన క్లోజ్ అవుట్ అని చేసాం. ఒక హ్యూజ్ గ్యాప్ అప్ అండ్ ప్రాబ్లీ ఒకవేళ యూఎస్ నుంచి ట్రెండింగ్ స్టాక్స్ అంటాం వీటిని మనం. సో ఈ స్టాక్ ఇన్ కేస్ ఇంత వాల్యూమ్ జరిగింది అంటే కనుక స్ట్రాంగ్ హ్యాండ్స్ డెఫినెట్లీ కొనున్నారు అని ఒక ఫీల్ వస్తుంది మనకి. అండ్ 766 బ్రేక్అవుట్ లెవెల్ ది స్టాక్ కి 740 దగ్గర మనకి ట్రేడ్ అవుట్ చూస్తున్నాం. అదేవిధంగా 713 అనేది 200 మూవింగ్ యావరేజ్. సో డిప్ కోసం వెయిట్ చేసి ఆ ప్రైస్ లో కొనే ప్రయత్నం చేయొచ్చు. ఇన్ కేస్ మనం అనుకున్న ట్రంప్ ఏదైతే కొద్దిగా లూజన్ అయ్యి టారిఫ్స్ ని కొద్దిగా రివర్స్ చేసినా కూడా ఈ స్టాక్ ఈజీగా అట్లీస్ట్ 860 వరకు కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. సో 720లో ఆ లెవెల్లో కొనగలిగితే కనుక 140 రూపీస్ అప్ సైడ్ మనకు ఉంటుంది. అఫ్ కోర్స్ ఇది ఈవెంట్ బేస్డ్ కాబట్టి కొద్దిగా రిస్కీ బెట్ ఉంటుంది కాబట్టి స్టాప్ లాస్ కూడా కంపల్సరీ. సో ఈ రోజు లో ఏదైతే ఉందో 704 అనేది స్టాప్ లాస్ కంపల్సరీగా పెట్టుకోవాలి. ఎందుకంటే 704 కట్ అయింది అంటే కనుక మళ్ళీ ఆ స్టాక్ అనేది ఫిజిబిలిటీ అనేది కంప్లీట్లీ తొలగిపోతుంది ఆ స్టాక్ కి. సో 704 స్టాప్ లాస్ తోటి ప్రాబ్లీ ఆ స్టాక్ ని మేబీ డిప్స్ లో కొనే ప్రయత్నం చేయొచ్చు. సిమిలర్లీ ఎస్ఎంఎస్ ఫార్మా. సో మోస్ట్ ఆఫ్ ద ఫార్మా స్పేస్ మనం చూస్తే కనుక అప్ డౌన్ అవుతున్నప్పటికీ ఎస్ఎంఎస్ లో పెక్యులారిటీ ఏంటంటే కనుక ఆల్మోస్ట్ స్వింగ్ హై టెస్ట్ చేసే ప్రయత్నం చేసింది. సో మనం చూసాం మేలో 275 రూపీస్ వచ్చిన స్టాక్ ఈ రోజు మళ్ళా 275 ని టచ్ చేసే ప్రయత్నం చేసింది. 272 హై వెళ్ళటం చూసాం. ఇన్ఫాక్ట్ వాల్యూమ్ కూడా చాలా చాలా అగ్రెసివ్ గా అయింది. 11 lakhs వాల్యూమ్ జరిగింది. దీనిలో యావరేజ్ 1.5-2 lakhs పర్ డే అయ్యేది. అండ్ యాంటిసిపేషన్ ఆఫ్ బ్రేక్అవుట్ 275 ప్రాబ్లీ ఈ స్టాక్ 3115 దగ్గరే నెక్స్ట్ స్టాప్ ఉంటుంది 315 దగ్గర. సో ఇక్కడ నుంచి కూడా ప్రాబ్లీ 55 రూపీస్ అప్ సైడ్ ఉంది ఇన్ కేస్ ఒకవేళ పెరిగింది అంటే కనుక. బట్ డౌన్ సైడ్ చాలా చాలా తక్కువ ఉంది స్టాక్. ఎందుకంటే 250 అనేది ఒక మేజర్ సపోర్ట్ అవుతుంది ఇప్పుడు. అఫ్ కోర్స్ 200 మూవింగ్ యావరేజ్ 20 మూవింగ్ యావరేజ్ ఈ స్టేజ్ లో కన్వర్జ్ అవుతున్నాయి. సో రెండు కూడా ఆల్మోస్ట్ అక్కడే ఉన్నాయి 237 అండ్ 239 మధ్యలో 20 అండ్ 200 మూవింగ్ యావరేజ్. సో ఇలాంటి ప్యాటర్న్ వచ్చినప్పుడు ఇంకా అప్ మూవ్ ఉండే ఛాన్స్ ఉంది. ఓన్లీ థింగ్ 275 దాటింది అంటే కనుక మోస్ట్ కంఫర్ట్ వస్తుంది. ఏదైనప్పటికీ 240 లెవెల్స్ లో సపోర్ట్ ఉంది కాబట్టి ట్రేడర్స్ ఎవరైతే ఉంటారో డిప్స్ లో కొనే ప్రయత్నం ఎస్ఎంఎస్ ఫార్మాలో చేయొచ్చు. సో మార్కెట్స్ ప్రాబ్లీ రేపటి ఈవెంట్ చూస్తే కనుక అగైన్ బిఎస్సి సెన్సెక్స్ వీక్లీ ఆప్షన్స్ ఎక్స్పైరీ ఉంది. ఆ వాలటాలిటీ అనేది ఈవెన్ నిఫ్టీలో కూడా కనపడుతుంది. రీజన్ ఏంటంటే 30 స్టాక్స్ ఏవైతే సెన్సెక్స్ లో ఉన్నాయో నిఫ్టీలో కూడా ఉంటాయి ఆ 30 స్టాక్స్ అవుట్ ఆఫ్ 50. సో అది కొద్దిగా కేర్ఫుల్ గా వాచ్ చేయాలి. ఇన్ కేస్ 25,000 పైన అట్లీస్ట్ 1 అవర్ ట్రేడ్ అవ్వగలిగింది అంటే కనుక రెసిస్టెన్స్ పాయింట్ ఏదైతే ఉందో 25,153 వెళ్ళే ఛాన్స్ మనకి ఈజీగా కనిపిస్తుంది. ఏదైనప్పటికీ బై ఆన్ డిప్ స్ట్రాటజీని అవలంబించాలి. ప్రాబ్లీ ఈ స్టేజ్ లో సెల్ చేయడం అనేది ఇట్స్ నాట్ ఏ గ్రేట్ ఐడియా. సో ఎనీ డిప్ నీడ్ టు బి బాట్ అని చార్ట్ సజెస్ట్ చేస్తుంది. దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. Equidius రీసెర్చ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. బెల్ ప్రెస్ చేస్తే వీడియో నోటిఫికేషన్స్ అన్ని వస్తాయి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.